హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ ఇష్టం భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన సలార్ సినిమా రిలీజ్ అయింది భయ్య. మళ్ళీ అంటే రిలీజ్ కాదు, మీరు తప్పుగా అనుకోద్దండి. అయితే మ్యాటర్ ఏంటి అంటే మన జపాన్లో వచ్చేసి ఈరోజు జూలై 5వ తారీఖు అయితే సలార్ సినిమా రిలీజ్ అవ్వడం అయితే జరిగింది భయ్య. అయితే ఈ సినిమా ఇలాంటి టైంలో రిలీజ్ కాకుండా ఉండింటే బాగుండేదన్న ఫీలింగ్ భయ్య. ఎందుకంటే ఇప్పుడు చాలామంది జపాన్లో కూడా మన హైదరాబాద్కి వచ్చి మరి కల్కి సినిమాని చూసేటోళ్ళు ఉన్నారు భయ్య. ఇది నిజం, వాస్తవంగా జరిగింది. అయితే ఇది నేనేం డబ్బా కొట్టేకి చెప్పట్లేదు, కావాలంటే చూసుకోండి మనకి ఎక్కడ పోతుంది మ్యాటర్ అంతా. అయితే మ్యాటర్ ఏంది, ఇప్పుడు అంటే మన సలార్ సినిమా ఇప్పుడు రిలీజ్ కాకుండా ఇంకా కొద్ది రోజుల తర్వాత కానీ జపాన్లో రిలీజ్ అయ్యింటే బాగుండు, లేదా కల్కి సినిమా రాకముందు కానీ అక్కడ రిలీజ్ అయ్యింటే బాగుండు. ఎందుకంటే ఇప్పుడు రెండు సినిమాలు ఒకసారిగా అంటే ఎవరికైనా కొంచెం కష్టమవుతుంది, కలెక్షన్స్ పరంగా కూడా కొంచెం తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. నేనైతే మినిమం 100 కోట్ల పైనే వస్తుందని నేనైతే అంచనా వేసిన పోయా సలార్ సినిమాకి. ఎందుకంటే అలాంటి సినిమాలు అక్కడ కొంచెం ఒక ఊపులో అయితే పోతాయి. మన RRR సినిమా కూడా చూసినాం కదా, ఒక రేంజ్లో అయితే పోయింది. అయితే అక్కడ ఎన్టీఆర్ అన్న సినిమాలు కానీ కొన్ని రిలీజ్ కూడా చేశారు. అంటే జనతా గ్యారేజ్ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన సినిమాలు కావచ్చు, అక్కడ అరవింద్ సమేత కావచ్చు, అక్కడ రిలీజ్ అయితే కూడా చేశారు. అంటే రిలీజ్ కాదు, మనకి రిలీజ్ అన్నట్టు అనిపిస్తుంది, అక్కడ రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ప్రభాస్ అన్న సినిమాలు రెండు సినిమాలు ఒకే టైంలో ఉన్నప్పుడు రిలీజ్ చేయడం కొంచెం నాకైతే ఇది అనిపించింది భయ్య, క్రాష్ అయ్యే అవకాశాలు ఉంటాయని మాత్రం అనిపించింది. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. కానీ ఇంకోటి వచ్చేసి ఒక్కటే, సలార్ సినిమాకి కల్కి సినిమాకి ఆల్మోస్ట్ పొంతనైతే ఉండదు. ఆ సినిమాలో ప్రభాస్ అన్న, ఈ సినిమాలో ప్రభాస్ అన్న అసలు డిఫరెంట్ ఉంటారు. అసలు వాళ్ళిద్దరూ ఒకటే అని మాత్రం ఎవరు కనబెట్టలేరు, ఆ రేంజ్లో ఉంటారు. మనకే చాలా కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది పక్కన పెట్టుకొని చూస్తే మాత్రము. అంత డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి చాలా పోయే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే కల్కి సినిమా ఇప్పుడైతే అక్కడ రిలీజ్ చేయలేదు, ఇంకా పాన్ వరల్డ్గా రిలీజ్ అయింది కానీ జపాన్లో అయితే రిలీజ్ చేయలేదు. ఇప్పుడు కానీ రిలీజ్ చేసింటే ఖచ్చితంగా ఈ రెండు సినిమాలకి ఇబ్బంది అయ్యేదే. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా